క్రమశిక్షణకు మారుపేరుగా, వకీల్ గారి తనయుడిగా, తండ్రి ప్రోత్సాహంతో పాటు తనకి తాను ఎదుగుదలకు బాటలు వేసుకుంటూ అంచెలంచెలుగా జీవితాన్ని నిర్మించుకుని విజయ బావుటా ఎగరవేశారు మన హెడ్ మాస్టర్ శ్రీ గోపాలన్ గారు. నాన్నగారి ప్రోత్సాహంతో ఆయన ఆశించినట్టుగా ఇంజనీర్ అవుదామని అప్పట్లోనే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి ఇంటికి దూరంగా ఉండలేక వెనుదిరిగి వచ్చి బిఎస్సి కంప్లీట్ చేసుకుని జీవితం ఎటు వెళ్తుందో అనే ఆందోళనతో ఉన్న సమయాన అనుకోకుండా బిఎడ్ లో సీటు వచ్చి పాస్ అయ్యి వెంటనే అసిస్టెంట్ టీచర్ గా జీవితం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో పంతులు అంటే ఎగతాళిగా చూసే సమయంలో బతకలేక బడి పంతులు అని అనిన వాళ్ల దగ్గర బ్రతకగలిగిన వాడే బడి పంతులు అనేలా మీ ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి. ఉపాధ్యాయుడి నుంచి హెడ్ మాస్టర్ గా మీ అలుపెరుగని ప్రయాణం ఎంతో అభినందనీయం. 35 సంవత్సరాల మీ టీచింగ్ ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఉన్నా వాటిని ఇష్టాలుగా మార్చి ఎంతో మందికి చదువు చెప్పి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా రూపుదిద్దారు. నా తండ్రి ఆశను నెరవేర్చలేకపోయాను అని అనుకున్న మీరు ఎంతో మంది తండ్రుల కలలను సాకారం చేశారు. వాళ్ల జీవితంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. చదువు అంటే జ్ఞానం ఒకటే కాదు, క్రమశిక్షణ అని కూడా తెలిపారు. మీరు నేర్పిన క్రమశిక్షణ వల్ల ఎంతో మంది విద్యార్థులు ఈనాడు ఉన్నత స్థానంలో ఉన్నారు. మీలాంటి ఒక గొప్ప గురువు దొరికినందుకు మా జీవితాలే మారాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అరుదైన ఆత్మీయ సమ్మేళనంలో మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన మీకు ఆ భగవంతుడు మరింత ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మా ఆహ్వానాన్ని అందుకుని వచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మనుబోలు జెడ్పీ హై స్కూల్ 1984, 1988 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మా మాస్టారు గారికి ఇదే మా హృదయపూర్వక అభినందనలు, మా నమస్సుమాంజలులు.